కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలను నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎంత గొప్ప మాటలండి ఇవి. ఈ పవిత్రమైన గ్రంథాన్ని నిజంగా చదువుతూ ఉన్న కొద్దీ, వింటున్న కొద్దీ, ధ్యానిస్తున్న కొద్దీ ఎంతో వినాలని, చెప్పాలని ఆశపడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం వాక్యం అనే పాలను మనము అపేక్షించాలి, అంటే తీసుకోవాలి. ఆ పాలను మనం తాగాలి, మన దగ్గర పెట్టుకోవాలి, మనతోనే ఉండాలి. అవన్నీ కూడా దేవుని వాక్యాన్ని అపేక్షించండి అంటున్నాడు. ఉపేక్షించమంటలేదు, అపేక్షించండి. చూడండి దేవుని స్తోత్రం. మరి దేవుని రుచి చూచి తెలుసుకోవాలి. ఏ విధంగా మనం ఈ లోకంలో ఏ విధంగా రుచి చూస్తున్నాము? మనం బిడ్డల కోసం, మన కుటుంబంలో మన భర్త కోసం, మన బిడ్డల కోసం వంట తయారు చేస్తున్నప్పుడు నా వాళ్ళందరూ మెచ్చుకోవాలి, నా భర్త మెచ్చుకోవాలి, నా బిడ్డలు రుచిగా ఉందమ్మా అనాలి అని మనం ఎంతో ఆశతో